ఓకే, లాస్ట్ పార్ట్లో మనము వాట్ డిడ్ హరప్పన్ సీట్ దగ్గర స్టాప్ చేసేసాము. సో లెట్స్ కంటిన్యూ. సో హరప్పన్స్ ఏమి తినేవాళ్ళు అనేది చూద్దాం ఇప్పుడు. హరప్పన్స్ క్రియేటెడ్ మెనీ ఆఫ్ దర్ సెటిల్మెంట్స్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ లార్జ్ ఆర్ స్మాల్ రివర్స్. చిన్న లేదా పెద్ద రివర్స్ దగ్గరే ఆ పరిసర ప్రాంతాల్లోనే వీళ్ళ సెటిల్మెంట్స్ అనేవి చేసుకున్నారు కదా. సింధు నది లేదా బియాస్, రవి, సత్లజ్ ఈ నదులు పక్క పక్కన చేసుకున్నారనమాట ఈ సెటిల్మెంట్స్ అనేవి హరప్పన్ పీపుల్. దిస్ ఇస్ అ లాజికల్ చాయిస్. ఏంటి, వాటర్ లేకుండా మనిషి బ్రతకలేడు కదా, అందుకని రివర్ పక్కనే వెంటనే చక్కగా అందుబాటులో ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మంచి ఐడియాతో రివర్ పక్కన ఉండేవాళ్ళు. అది ఒక నాట్ జస్ట్ ఫర్ ఈజీ యాక్సెస్ టు వాటర్, ఒక ఈజీ యాక్సెస్, అదే వాటర్ పక్కనే ఉంది, ఈజీగా ఉంది, మనకి యాక్సెస్ చాలా ఈజీగా ఉంది అనే దానికోసమే కాదు, బట్ ఆల్సో ఫర్ అగ్రికల్చర్ కోసం కూడా. మనం ఆల్రెడీ ఎర్లీ హ్యూమన్స్ లో నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. ఎందుకు అంటే ఫార్మింగ్ అక్కడ మనకి ల్యాండ్ అనేది, సాయిల్ అనేది చాలా ఫర్టైల్ సాయిల్ గా ఉంటుంది కాబట్టి రివర్ దగ్గర మనిషి అనేవాడు అక్కడ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేశాడు. హరప్పన్ పీపుల్ కూడా అదే కంటిన్యూ చేశారు. అండ్ ఇట్స్ ద సాయిల్ అరౌండ్ దెమ్. ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ హ్యావ్ షోన్ దట్ హరప్పన్స్ గ్రూ సీరియల్స్ లైక్ బార్లీ. ఓకే, వాళ్ళు ఏమేమి తిన్నారో ఇప్పుడు క్లారిటీగా చూడండి. బార్లీ, వీట్, గోధుమలు, మిల్లెట్స్ అంటే జొన్న, ఓకే, సజ్జ, సామలు, ఇవన్నీ. సమ్ టైమ్స్ రైస్, కొన్నిసార్లు రైస్ కూడా. మెయిన్లీ ఏంటి అంటే బార్లీ అండ్ వీట్ అని చెప్పొచ్చు, కొన్ని మిల్లెట్స్ కూడా. ఓకే, మిల్లెట్స్ ఎక్కడ అంటే డిజర్ట్ ఏరియాలో, డ్రై యారిడ్ ఏరియాస్లో మిల్లెట్స్ అనేవి పంటలు పండించుకునేవాళ్ళు అనమాట. కొన్నిసార్లు రైస్ కూడా. ఓకే, ఇన్ అడిషన్ టు పల్సెస్ అండ్ ఎ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్. అంటే సేమ్ మనలాగానే అప్పుడు కూడా ఇవన్నీ తినేవాళ్ళు. ఓకే, పల్సెస్ అంటే ఏంటి, బీన్స్, పీస్, దాల్, ఓకే, కందిపప్పు, పెసరపప్పు, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, దాల్, ఇవన్నీ మొత్తం పల్సెస్ అన్ని. అండ్ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్, అన్ని రకాల కూరగాయలన్నీ పండించుకునేవాళ్ళు. సో వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు, వాళ్ళే ఇంకా చాలా బాగా తిన్నారనమాట మనకన్నా. అంటే మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నారు మనకన్నా. దే వర్ ఆల్సో ద ఫస్ట్ ఇన్ యూరేషియా టు గ్రో కాటన్. యూరేషియా అంటే యూరోపు, ఏషియాలో కలిపి మన వాళ్ళే, హరప్పన్ పీపులే ఫస్ట్ కాటన్ గ్రో చేశారు. కాటన్ పంటని ఫస్ట్ పండించింది ఎవరు అంటే హరప్పన్ పీపుల్, మన ఇండియన్స్. ఇండియన్ సబ్ కాంటినెంట్ లోనే కదా. ఓకే, ఇండియా అండ్ పాకిస్తాన్ రీజన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఆల్సో, విచ్ దే యూస్ టు వీవ్ ఇంటూ క్లాత్స్. కాటన్ తీసి, కాటన్ పండించి, కాటన్ తో మెటీరియల్ క్లాత్స్ కూడా వాళ్ళు చక్కగా తయారు చేసుకున్నారు. దే మేడ్ ఫార్మింగ్ టూల్స్. ఇదిగో ఇక్కడ చూడండి, ప్లో చక్కగా ప్లోతో దున్నేసి భూమిని పంటలు పండించేవాళ్ళు. ఫార్మింగ్ టూల్స్ లేకుండా ఎలా ఫార్మ్ చేస్తారు, కష్టం కదా. సో టూల్స్ అనేవి ఫస్ట్ వాళ్ళు తయారు చేసుకుని పెట్టుకున్నారు. ప్లో, ఓకే, సమ్ ఆఫ్ విచ్ కంటిన్యూ టు బి యూజ్డ్ బై మోడర్న్ డే ఫార్మర్స్. ఇప్పుడు కూడా అవే యూజ్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఇంటెన్స్ అగ్రికల్చరల్ యాక్టివిటీ వాజ్ మేనేజ్డ్ బై హండ్రెడ్స్ ఆఫ్. అరే చూడండి ఎంత అగ్రికల్చరల్ యాక్టివిటీ జరిగింది ఇక్కడ. మిల్లెట్స్ ఉన్నాయి, రైస్, బార్లీ, వీట్, ఇంకా పల్సెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఇన్ని రకాలు పండించారంటే వాళ్ళు ఎంత గ్రేట్ అసలు. అంటే స్టార్టింగ్ లోనే వాళ్ళు ఇన్ని పండించారంటే ద ఇంటెన్స్ అగ్రికల్చరల్ యాక్టివిటీ వాజ్ మేనేజ్డ్ బై, ఎలా చేసి ఉంటారు అంటే హండ్రెడ్స్ ఆఫ్ స్మాల్ రూరల్ సైట్స్ ఆర్ విలేజెస్. సో ఈ పంటలన్నీ ఎవరు మేనేజ్ చేసేవాళ్ళు అంటేట, ఆల్ చిన్న రూరల్ సైట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు సిటీ కదా, హరప్పన్ పీపుల్ ఏంటి సిటీస్, రూరల్ సైట్స్, విలేజెస్ ఉన్నాయి కదా, వాటి నుంచి వాళ్ళే మేనేజ్ చేసుకున్నారంట ఈ పంటలన్నీ. ఓకేనా, అగ్రికల్చర్ మొత్తం కూడా, ఈ ఇంటెన్స్ అగ్రికల్చర్ మొత్తం కూడా విలేజెస్ ఎక్కువ చూసుకున్నారు. దెన్ యాజ్ నౌ, ఇప్పుడు ఒకటే ఏంటి, సిటీస్ కుడ్ సర్వైవ్ ఓన్లీ
సిటీస్ ఎప్పుడు సర్వైవ్ అవుతాయి? ఇఫ్ ఎనఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ రీచ్ దెమ్. విలేజెస్ మనకి ఇప్పుడు కూడా అంతే కదా, విలేజ్ పీపుల్ పంటలు పండించి చక్కగా మన దాకా తీసుకొస్తున్నారు కాబట్టే మనము టేబుల్ మీద పెట్టుకొని చక్కగా తింటున్నాం. లేదంటే మనకి ఎలా కష్టం కదా. సేమ్ అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా రూరల్ పీపుల్ మొత్తం అగ్రికల్చరల్ యాక్టివిటీ చూసుకునే వాళ్ళు, వాళ్ళకి సరిపడా అయిపోయాక చక్కగా సిటీస్ కి పంపించేసేవాళ్ళు డైలీ బేసిస్. ఏ రోజుకి ఆ రోజు ఎంత అవసరమైతే అంత పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ద హరప్పన్స్ ఆల్సో డొమెస్టికేటెడ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్. సేమ్ ఎర్లీ హ్యూమన్ డొమెస్టికేషన్ స్టార్ట్ చేశాడు కదా, వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం అదే. హరప్పన్ పీపుల్ కూడా డొమెస్టికేటెడ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ లైక్ మనకి డాగ్స్ ఇవన్నీ. మీట్ కన్సంప్షన్, ఏ యానిమల్స్ ఫర్ మీట్ కన్సంప్షన్ ట. ఓకే, ఎందుకు యానిమల్స్? నాట్ ఓన్లీ ఫర్ దర్ ప్రొటెక్షన్. డాగ్ అనుకోండి సెక్యూరిటీగా, సెక్యూరిటీ పర్పస్ కోసం ఉంచుకునేవాడు. అదే కొన్ని కొన్ని చిన్న చిన్న యానిమల్స్ లైక్ మనకి ఇప్పుడు కూడా మీట్ కన్సంప్షన్ కోసం హెన్స్ అని లైక్ గోట్స్ అని ఇవన్నీ కూడా మీట్ కన్సంప్షన్ కోసం యానిమల్స్ కోసం కావాలి కదా, అవి అప్పుడు కూడా డొమెస్టికేట్ చేసుకున్నాడు ఈ యానిమల్స్ ని కూడా. అండ్ ఫిష్ బోత్ ఇన్ రివర్స్ అండ్ ఇన్ సీ. సముద్రంలో ఫిషింగ్ చేసేవాడు, నదుల్లో కూడా మంచినీటిలో కూడా ఫిషింగ్ చేసేవాడు. దిస్ ఈస్ నోన్ ఫ్రమ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ యానిమల్ అండ్ ఫిష్ బోన్స్. ఎలా తెలిసింది మనకి అంటేట, బోన్స్ ఉన్నాయట, బోన్స్ దొరికినాయి. యానిమల్స్ బోన్స్, ఫిష్ బోన్స్ దొరికినాయట ఎక్స్కవేషన్స్ లో, ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ లో ఇవైతే దొరికినాయి. వాట్ డిడ్ హరప్పన్ కుకింగ్ పాట్స్ కంటైన్? ఓకే, ఇప్పుడు వాళ్ళ పాట్స్ లో ఏమున్నాయి? కుకింగ్ పాట్స్ లో scientific examinations of clay pots have provided some answers, both expected ones and surprising ones. Expected ones కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏంటి? డైరీ ప్రొడక్ట్స్. ఓకే, దట్స్ ఎక్స్పెక్టెడ్. కానీ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? పాలు, గీ, వెన్న ఇవన్నీ పాట్స్ లో. అవి కాక పసుపు, అల్లం, ఇంకా అరటి పండ్లు, ఓకే, బనానా, ఇవన్నీ ఉండేట ఆ పాట్స్ లో. అంటే చూడండి ఎంత డైవర్స్ డైట్ ఉందో వాళ్ళకి, రైట్? వెజిటబుల్స్, రైట్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ బ్రిస్క్ ట్రేడ్. ఓకే, ద హరప్పన్స్ వర్ ఎంగేజ్ ఇన్ యాక్టివ్ ట్రేడ్. చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు ట్రేడ్ లో. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. నాట్ ఓన్లీ విత్ ఇన్ దేర్ ఓన్ సివిలైజేషన్, మనం చెప్పుకున్నాం విత్ ఇన్ ద సివిలైజేషనే కాకుండా, విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద బార్డర్సే కాకుండా అవుట్ సైడ్ సివిలైజేషన్స్ తో కూడా చేసేవాళ్ళు. అవుట్ సైడ్ సివిలైజేషన్ ఏంటి? మనకు ఆల్రెడీ అప్పటికే 2 సివిలైజేషన్స్ చదువుకున్నాం, మెస్పటోమియం అండ్ ఈజిప్టియన్ సివిలైజేషన్. అదర్ సివిలైజేషన్, ఇంకా సివిలైజేషన్స్ కూడా ఉంటాయి మనకు తెలీదు. సో అదర్ సివిలైజేషన్స్ తో కూడా వీళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ కల్చర్స్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఇండియా. ది ఎక్స్పోర్టెడ్. ఏమేమి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు? ఇది వెరీ ఇంపార్టెంట్. ట్రేడ్ లో ఏం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఆర్నమెంట్స్. నగలు, టింబర్, నెక్స్ట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డైలీ యూస్ కోసం ఉండే ఆబ్జెక్ట్స్. ఓకే, డైలీ యూజ్ అంటే తినడానికి కానీ, లేదా ఉండడానికి కానీ, జరగడానికి కానీ, ఇవన్నీ మొత్తం డైలీ యూజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ అండ్ కాటన్. గోల్డ్ ఒకటి, కాటన్ ఒకటి. ఈ ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేశారంట ఇన్ హరప్పన్ పీపుల్. ఓకే, అంటే గోల్డ్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసాము. అంటే మెటల్ని తవ్వి చక్కగా తీసి గోల్డ్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసాం. కాటన్ అంటే మనమే ఫస్ట్ కాటన్ పండించి చక్కగా క్లాత్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసాం. ద మోస్ట్ అండ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ కూడా. మోస్ట్ ఫేవర్డ్, అత్యంత ప్రియమైన ఆర్నమెంట్స్ ఏవి అంటే బీడ్స్ మేడ్ ఆఫ్ కర్నేలియన్. ఓకే, అత్యంత ప్రియమైన ఆర్నమెంట్ ఏంటి అంటే బీడ్స్. అవి ఏ బీడ్స్ అంటేట
కర్నేలియన్ తో చేసిన బీడ్స్ అన్నమాట. వాట్ ఈస్ కర్నేలియన్? రెడ్డిష్ సెమీ ప్రెషియస్ స్టోన్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ గుజరాత్. ఓకే, రెడ్డిష్ అన్నమాట, రెడ్డిష్ స్టోన్ అన్నమాట. ఇప్పుడు నీలం అని, రూబీ అని ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎమరాల్డ్, లైక్ ముత్యం, పగడం, ఇట్లా రెడ్డిష్ సెమీ ప్రెషియస్ స్టోన్ అన్నమాట. అది కూడా, అది ఎక్కడ దొరుకుతుంది అంటేట మోస్ట్లీ కూడా గుజరాత్లో. ఈ కర్నేలియన్ అనేది గుజరాత్లో దొరుకుతుంది. హరప్పన్ క్రాఫ్ట్స్ పీపుల్ డెవలప్ స్పెషల్ స్ట్రింగ్ కుడ్ పాస్ త్రూ దెమ్. అరే, ఇంత సన్న స్ట్రింగ్ పాస్ అవ్వాలంటే ఎంత డెలికేట్ గా డ్రిల్ చేయాలి, అంత మంచి టెక్నిక్స్ అనేవి యూజ్ చేశారు వాళ్ళు. ఓకే, అండ్ టు డెకరేట్ దెమ్ ఇన్ వేరియస్ వేస్. దే ఆల్సో వర్క్డ్ కాన్ షెల్స్, అంటే ఏంటి, శంఖాలు, బ్యూటిఫుల్ షెల్ బ్యాంగిల్స్. ఓకే, అండ్ దెన్ విచ్ రిక్వైర్ సోఫిస్టికేటెడ్ టెక్నిక్స్. ఆ షెల్ ఈజ్ ఎ హార్డ్ మెటీరియల్ కదా, దాంతో ఆ షెల్తో షెల్ బ్యాంగిల్స్ చేసేవాళ్ళట. ఓకే, వాట్ ద హరప్పన్స్ ఇంపోర్టెడ్. ఎక్స్పోర్ట్స్ చూసాం కదా, ఇవి ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ చూడండి, ఇంపోర్ట్స్ కూడా రాస్తున్నాను ఇక్కడ. ఏమేమి ఇంపోర్ట్ చేసుకున్నారు అని అంటే ఇట్స్ నాట్ సో క్లియర్, అంత క్లియర్గా మనం చెప్పలేం. ఓకే, కాపర్ ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు, మనకి దొరకనివే కదా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, అది. హరప్పన్స్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ కాపర్, ఎ సాఫ్ట్ మెటల్. ఇఫ్ టిన్ ఈజ్ యాడెడ్ టు కాపర్, ద రిజల్టింగ్ మెటల్ ఈజ్ బ్రాన్స్. ఓకే, ఈ కాపర్ తో, ఓకే, ఫస్ట్ మనకి ఐరన్ అనేది రాలేదు మనకి. ఓకే, ఫస్ట్ కనుక్కుంది ఏంటి అంటే, బిఫోర్ ఐరన్ ఇట్ ఇస్ కాపర్. కాపర్ తోనే వస్తువులు చేసేవాళ్ళు, కాపర్ తోనే అన్ని చేసేవాళ్ళు అనమాట. కాపర్ ఏజ్, దీనికన్నా ముందు కాపర్ ఏజ్ ఉంది, చాల్కోలిథిక్ పీరియడ్ అంటాం అప్పుడు. ఏ సాఫ్ట్ మెటల్, కాపర్ అంటే చాలా సాఫ్ట్ మెటల్ అనమాట. దాంతో అంత సాఫ్ట్ గా ఉంటుంది కదా, దాంతో మనం హార్డ్ ఐటమ్స్ చేయలేము. ఓకే, అంత సాఫ్ట్ మెటల్ తో ఏమైనా చేసినా గానీ విరిగిపోతుంది వెంటనే. వెపన్స్ విరిగిపోయేవి, టూల్స్ విరిగిపోయేవి, అన్ని విరిగిపోతూ ఉంటాయి, యుటెన్సిల్స్ అన్ని కదా. దాన్ని హార్డ్ చేయాలి. ఎలా హార్డ్ చేయాలి అంటే, టిన్ కలిపేవాళ్ళు, దాంట్లో కాపర్ లో టిన్ కలిపేవాళ్ళు. అప్పుడు ఏమైంది, అది బ్రాంజ్ అయింది. ఈ బ్రాంజ్ అనేది హార్డ్ మెటీరియల్, హార్డర్ దాన్ కాపర్. ఓకే, ద హరప్పన్స్ యూస్డ్ బ్రాంజ్. ఈ బ్రాంజ్ అనేదే యూజ్ చేసేవాళ్ళు టూల్స్ కానీ, పాట్స్ కానీ, ప్యాన్స్ కి కానీ, ఈ అన్నిటికీ, మొత్తం అన్నిటికీ కూడా ఇంక ఈ బ్రాంజే. చూడండి ఇక్కడ, హరప్పన్ ఐవరీ కోమ్, ఏనుగు దంతంతో చేసిన కోంబ్ అన్నమాట ఇది. ఓకే, ఇది ఎక్కడ దొరికిందంట, ఫౌండ్ ఆన్ ద కోస్ట్ ఆఫ్ ఒమన్. ఒమన్ కోస్ట్ లో దొరికింది ఇక్కడ, అంటే ఈ ఏరియా కాదు, చాలా దూరం ప్రాంతం అన్నమాట. కర్నేలియన్ అంటే ఇందాక చూసుకున్నాం కదా, సమ్ రెడ్డిష్ సెమీ ప్రెషియస్ స్టోన్ అని. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ స్టోన్. చూడండి, రకరకాల బీడ్స్ ఇవి. ఓకే, ఇవి ఎక్కడ దొరికాయి అంటేట, సారీ, ఇవి ఎక్కడ దొరికాయి అంటేట ఇరాన్ లో దొరికాయి. ఓకే, ప్రజెంట్ డే ఇరాన్. చాలా బాగున్నాయి కదా, ఈ రెడ్ కలర్ చాలా బాగుంది, డిజైన్స్ కూడా దాని మీద బాగుంది. టు కండక్ట్ సచ్ ఎ ట్రేడ్ దే యూజ్ ల్యాండ్ రూట్స్ అండ్ రివర్స్ అండ్ ద సీ ఫర్ మోర్ డిస్టెంట్ డెస్టినేషన్స్. ఓ మై గాడ్, చూసారా, అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి వీళ్ళు యూజ్ చేసుకున్నారు చక్కగా. ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, సీ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్, రివర్స్ అండ్ సీస్ యూజ్ చేసుకున్నారు. ఓకే, ఫర్ మోర్ డిస్టెంట్ డెస్టినేషన్ సీ కూడా యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ ఇంటెన్సివ్ మేరీటైమ్ యాక్టివిటీ ఇన్ ఇండియా. అసలు ఇదే అనమాట మొట్టమొదటి ఇంత తీవ్రమైన అని చెప్పచ్చు. ఓకే, మేరీటైమ్ అంటే ఓషన్స్ యూజ్ చేయడం. ఓకే, సముద్రాలు, సీస్ యూజ్ చేసి యాక్టివిటీ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి ట్రేడ్ చేయడం, మ్యారీటైమ్ యాక్టివిటీ అన్నమాట.
Okay, indeed, quite a few Harappan settlements are located in the coastal regions of Gujarat and Sindh. ఓకే, కొన్ని కోస్టల్ రీజియన్స్ కూడా ఉన్నాయి మనకి. ఏంటిది? గుజరాత్ అండ్ సింధ్. గుజరాత్లో ఏంటి? లోథల్ మనం చెప్పుకున్నాం కదా, డాక్ యార్డ్ అని. అది చూద్దాం ఇప్పుడు దీని గురించి. ఈ లోథల్ ఏంటి? సర్ప్రైజింగ్లీ హ్యూజ్ బేసిన్ అంట. మెజరింగ్ ఎంత? 217 meters ఇన్ లెంగ్త్ అండ్ 36 meters ఇన్ విడ్త్. ద లెంగ్త్ ఇస్ జస్ట్ ఏ లిటిల్ మోర్ దాన్ 2 football grounds అంతే. ఓకే, 2 football గ్రౌండ్స్ కలిపినంత లెంగ్త్ అట. దిస్ బేసిన్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ డాక్ యార్డ్. డాక్ యార్డ్ అంటే ఏంటి? బోట్స్ అవి అక్కడ పెట్టుకునే చోటు అనమాట. ట్రేడ్ కోసం బోట్స్ యూస్ చేస్తున్నారు కదా, సో ఆ బోట్స్ అన్నీ వెళ్ళడానికి రావడానికి ఒక డాక్ యార్డ్ అయితే ఉండాలి కదా, ఒక ప్లేస్. ఆ బోట్స్ అన్ని పెట్టుకునే స్థావరం ఫర్ ఫర్దర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఇంకా ఈ గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ డాక్ యార్డ్ అనేది యూజ్ అయింది. సచ్ ఎలాబరేట్ ట్రేడ్ రిక్వైర్స్ ట్రేడర్స్. ఆబ్వియస్ గా ఇంత ట్రేడ్ జరిగింది అంటే కంపల్సరీ బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు, ట్రేడర్స్ అమ్మేవాళ్ళు ఉన్నారు. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటేనే కదా ఈ ట్రేడ్ జరిగేది. ఐడెంటిఫై దేర్ గూడ్స్ అండ్ ఆల్సో ఈచ్ అదర్. ఒకళ్ళనొకళ్ళు చక్కగా మీకేం కావాలి మాకేం కావాలి అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వాళ్ళకి అవసరాలన్నీ తీర్చుకునేవాళ్ళు. దిస్ సీమ్స్ టు హ్యావ్ బీన్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్మాల్ సీల్స్. ఓకే, సో ఈ ట్రేడ్కి ఈ స్మాల్ సీల్స్, ఈ సీల్స్కి రిలేషన్ అనమాట ఈ ట్రేడ్లోని. విచ్ హ్యావ్ బీన్ ఎక్స్కవేటెడ్ ఫ్రమ్ మెనీ సెటిల్మెంట్స్. చాలా సెటిల్మెంట్స్లో ఈ సీల్స్ అనేవి బయటపడ్డాయి. ఈ సీల్స్ దేనికి యూజ్ చేశారు అంటే ట్రేడ్ పర్పస్కి. దీస్ సీల్స్ వర్ జనరలీ మేడ్ ఆఫ్ స్టీటైట్. స్టీటైట్ అనే మెటీరియల్తో చేశారు. ఓకే, సీల్స్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీటైట్. స్టీటైట్ అంటే ఏంటి? సాఫ్ట్ స్టోన్. స్టీటైట్ అంటే దట్ వుడ్ బి హార్డ్ అండ్ త్రూ హీటింగ్. హీట్ చేస్తే హార్డ్ అయిపోయేది, అలాంటి మెటీరియల్ అది స్టీటైట్. ఇవి సీల్స్ చూసారు కదా కింద. ఇవి వేటితో చేశారు అంటే స్టీటైట్. See, this is the dockyard at Lothal where boats used to be here, right? ఈ సీల్స్ గురించి చూద్దాము. దే మెజర్ ఓన్లీ ఏ ఫ్యూ సెంటీమీటర్స్ అంటే మేబీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవ్వచ్చు. సో ఇంతవరకు. సో సెంటీమీటర్స్ అంటే స్మాల్ స్కేల్. అండ్ జనరలీ డెపిక్ట్ యానిమల్ ఫిగర్స్ విత్ అబౌవ్ దెమ్. ఓకే, యానిమల్ ఫిగర్స్ ఉండేవి. ఏమేమి యానిమల్ ఫిగర్స్ ఉండేవి అంటే యూనికార్న్. సి దిస్ ఇస్ యూనికార్న్. ఓకే, ఒక కొమ్ము ఉంది దీనికి కదా, సో దిస్ ఇస్ ఏ యూనికార్న్. నెక్స్ట్ దిస్ ఇస్ ఎ బుల్. సి ఇక్కడ హంప్ ఉంది, హంప్డ్ బుల్ది ఇది. దిస్ ఇస్ హంప్డ్ బుల్, రైట్. నెక్స్ట్ ఇదేంటి? టైగర్, హార్న్డ్ టైగర్. నేనైతే హార్న్ టైగర్ చూడలేదు ఇప్పటి వరకు. హార్న్డ్ టైగర్ ట. ఓకే ఫైన్. రకరకాల సీల్స్ అన్నమాట. ఈ బొమ్మలతోనే కాకుండా ఇక్కడ పైన చూడండి, ఇది రైటింగ్ సిస్టమ్. ఈ రైటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనకి ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేదు. ఈ సింబల్స్కి అర్థం ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది రైటింగ్ సిస్టమ్ ఉండేది పైన, మరి దాని మీనింగ్ ఏంటో మనకి తెలియదు. ఓకే, కిందేమో యానిమల్ ఫిగర్స్ ఉండేవి. ఇదే ఒక సీల్. ఈ సీల్ దేంతో తయారు చేశారంటే స్టీటైట్. ఫైన్. ద లైఫ్స్ ఆఫ్ ద ఏన్షియంట్స్. ఓకే, పురాతన వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ అనర్త్డ్ ఎర్త్ని డిగ్ చేసి ఎక్స్కవేట్ చేశారు చాలా ఆబ్జెక్ట్స్. మేడ్ అండ్ యూజ్డ్ బై హరప్పన్స్ చేత తయారు చేయబడిన మరియు వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఇవన్నీ అంట. చూడండి ఒక్కొక్కటి. ఇదేంటి?
ఓకే, బ్రాంజ్ మిర్రర్ ఇది, ఇదేంటి, టెర్రకోటా పాట్, దిస్ ఇస్ అ పాట్. ఈ రెండు ఎక్కడ నుంచిట, ధోలవీరా ఎక్కడ ఉంది, గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ వెయిట్స్, మనం ట్రేడ్ చేస్తున్నాం అని చెప్పారు కదా, ట్రేడ్ చేయడానికి ఇంత వస్తువులు ఇంత అనేది ఒక వెయింగ్ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఆ వెయింగ్ దాంట్లో మనకి ఇప్పుడు కూడా మన కాటా అంటారు, కాటాలో ఇటువైపు స్టోన్ పెడతారు, ఇటువైపు మనకు కావాల్సిన వెజిటబుల్స్ పెడతారు. మీరు మార్కెట్కి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇది వరకు అది యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ కాటా పద్ధతి కూడా తీసేసి డిజిటల్ వెయింగ్ మెషిన్స్ వచ్చేసినాయి. సో డిజిటల్ వచ్చినప్పుడు మనకి ఏమీ దాంట్లో తెలియదు వెయిట్స్. ఇది వరకు కాలంలో అయితే, లేదంటే ఒక గోల్డ్ షాప్కి వెళ్ళండి, ఓకే, అక్కడ మీకు ఇప్పటికి కూడా కొన్ని యూజ్ చేస్తారు, చిన్న చిన్న స్టోన్స్ యూజ్ చేస్తారు వెయ్యి చేయడానికి. ఓకే, మా చిన్నప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద కేజీ రాయని, 2 కేజీలు 5 కేజీలు రాళ్ళని అలా పెట్టి తూకం పెట్టి వేసేవాళ్ళు ఆ రాళ్లతో. అప్పుడు కూడా ఇలాంటి రాళ్ళు పెట్టుకునేవాళ్ళు అనమాట తూకానికి. ఓకే, ఇదేంటి, బ్రాంజ్ చిజిల్, ఇదేంటి, బ్రాంజ్ చిజిల్ అంటే ఏం లేదు, కార్పెంటర్స్ షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ లాగా ఉంటుంది ఒక సైడ్, అది ఇలా పట్టుకుని కొడుతూ ఆ చెక్కని విరక్కొడతారనమాట, అదే చిజిల్. ఇదేంటి, గేమ్స్ బోర్డ్, ఇది ఒక రకమైన ఆర్ట్ అనమాట. ఇప్పుడు ఏంటి, స్నేక్ అండ్ ల్యాడర్స్ అట్లా ఉంటాయి కదా, లూడో. అప్పుడు కూడా వాళ్ళు ఇలా ఒక గేమ్ అనమాట ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి విజిల్, ఇది 4 centimeters ఇన్ లెంగ్త్ ఫ్రమ్, ఇది ఎక్కడ నుంచిట, రాజస్థాన్. అండ్ దిస్ వన్ ఈస్ ఫ్రమ్ అగైన్ డోలవీరానే ఎక్కువ సార్లు అనుకున్నాం మనం ఈ చాప్టర్లో. హరప్పన్స్ డిజైన్ మెనీ గేమ్స్ అండ్ టాయ్స్ టు కీప్ బోత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ అమ్యూజ్డ్. అప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు కూడా, వాళ్ళకి ఏమి టీవీ ఇప్పటిలాగా ఇవన్నీ లేవు కదా, టెక్నాలజీ, రీల్స్, సోషల్ మీడియా, రైట్, ఇన్స్టాగ్రామ్, ఇవేం లేవు అప్పుడు. సో వాళ్ళు ఎలా ఎంటర్టైన్ అవ్వాలి కదా, గేమ్స్ కావాలి, టాయ్స్ కావాలి పిల్లలకి, వాళ్ళు అప్పుడు ఏం ఆడుకోవాలి, సో రకరకాలు ఆడుకునే వాళ్ళు అనమాట అప్పుడు కూడా. మరి ఇలా రకరకాలు ఇన్వెంట్ చేసుకున్నారు వాళ్ళ కోసం వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కల్చరల్ అండ్ సింబాలిక్ ఆబ్జెక్ట్స్. So we'll continue in the next part. Please keep watching. If you really like the video, please like, share and subscribe, and do encourage me, and thanks for all the support till now.